క్రిస్మస్ అనగానే మనందరికీ డిసెంబర్ 25 గుర్తొస్తుంది కదా. అయితే ఆ తేదీ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అవును. యేసుక్రీస్తు నిజంగా ఆ రోజే పుట్టారా లేదా అని. కరెక్ట్. కొంతమందేమో చారిత్రక ఆధారాలు వెతుకుతారు, మరికొంతమందేమో కాదని వాదిస్తారు. కాని ఈరోజు మనం పరిశీలిస్తున్న ఈ మూలాలున్నాయే, అవి మొత్తం చర్చను వేరే కోణంలో చూపిస్తున్నాయి. అంటే ఇవి ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అసలు యేసుక్రీస్తు పుట్టిన తేదీని మనం నిరూపించాల్సిన అవసరముందా? ఆ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ఆ తేదీ బైబుల్లో లేకపోతే దానికి కారణమేంటి? అది మర్చిపోవడం వల్లే జరిగిందా, లేక దాని వెనుక ఏదైనా లోతైన సాంస్కృతిక కారణముందా? ఖచ్చితంగా. ఎందుకంటే మనమొక సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు ఆ సమాచారం అక్కడ ఎందుకు లేదు అని అడగడం కూడా ఒక రకమైన పరిశోధనే. నిజమే. దీనివల్ల మనకు పురాతన సంస్కృతులు దేనికి విలువిచ్చేవి, ఏ వివరాలు భద్రపర్చాలి అని అనుకునేవి అనేది అర్థమవుతుంది. వాళ్ల దృష్టిలో ఏది ముఖ్యం, ఏది కాదు అనేది తెలిస్తే ఆనాటి ప్రపంచాన్ని మనం ఇంకాస్త స్పష్టంగా చూడగలుగుతామన్నమాట. సరే, అయితే మొదటి అడుగు వేద్దాం. ఈ మూలాల్లో ఉన్న ప్రధాన వాదన ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టారని ప్రూవ్ చేయడానికి మనం ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే బైబుల్లో ఆ తేదీ ప్రస్తావనే లేదు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత ముఖ్యమైన వ్యక్తి పుట్టిన తేదీని ఎందుకు నమోదు చేయలేదు? ఇదొక పెద్ద లోపంలా అనిపించట్లేదా? అది మన ఆధునిక దృష్టితో చూస్తే లోపంలా అనిపించవచ్చు. ఓకే. కానీ ఆనాటి యూదుల సంస్కృతి ప్రకారం చూస్తే అది లోపం కాదు, అదే వాళ్ళ పద్ధతి. వాళ్ల పద్ధతా? అవును. వాళ్ల దృష్టిలో ఒక సంఘటన జరిగిన కరెక్ట్ తేదీ కన్నా ఆ సంఘటన వెనుకున్న దైవ సంబంధమైన ప్రాముఖ్యత, అది నెరవేర్చిన ప్రవచనాలు, దాని సందేశం, వీటికి ఎక్కువ విలువుండేది. అంటే తేదీ అనేది జస్ట్ ఒక డీటెయిల్ మాత్రమే వాళ్లకు. అంతే. ఒక చిన్న వినవివారే చూసి ఉండవచ్చు. ఆ తేదీని ప్రస్తావించకపోవడమే వాళ్ల ప్రాధాన్యతలు వేరని చెప్పడానికి ఒక బలమైన ఆధారం. అంటే వాళ్లకు పుట్టినరోజులు జరుపుకోవడం అంత ముఖ్యమైన విషయం కాదంటారా? మనమైతే బర్త్డే వస్తుందంటే నెల రోజుల ముందు నుంచి హడావుడి మొదలుపెడతాం. మరి వాళ్ల సంప్రదాయంలో దీని స్థానం ఏంటి? ఇక్కడే అసలు విషయముంది. అది కేవలం ప్రాముఖ్యత లేని విషయం కాదు. వాళ్ల సంప్రదాయంలో పుట్టినరోజు వేడుకలను దాదాపుగా నిషేధించారు. ఏంటి, నిషేధించారా? అవును. ఈ మూలాల్లో ఫ్లేవియస్ జోసెఫస్ అనే ఒక ప్రఖ్యాత యూదా చరిత్రకారుడి మాటలను ఉట్టంకించారు. ఆయన క్రీస్తుశకం మొదటి శతాబ్దానికి చెందినవాడు. సరే. ఆయనేమన్నారంటే, మా పిల్లల పుట్టినరోజున పండుగలు చేసుకోవడానికి మా ధర్మశాస్త్రం అనుమతించదు. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ల ధర్మశాస్త్రమా, వాళ్ల చట్టమే పుట్టినరోజులు జరుపుకోవద్దని చెబుతోందా? ఎందుకు? ఒకరి పుట్టినరోజు జరుపుకోవడంలో అంత తప్పేముంది? దాంటి ధనమైన సాంస్కృతిక, మతపరమైన కారణాలున్నాయి. ఆ కాలంలో వాళ్ల చుట్టూ ఉన్న గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ సంస్కృతుల్లో పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా జరిగేవి. అవును, విన్నాను. ముఖ్యంగా రాజులు, చక్రవర్తులు పుట్టినరోజులను పెద్ద పండుగల్లా చేసేవారు. కాని యూదులు తమ మతపరమైన గుర్తింపును, ప్రత్యేకతను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించేవారు. అంటే వాళ్ల ఐడెంటిటీని కాపాడుకోవాలని. కరెక్ట్. తమ చుట్టూ ఉన్న సంస్కృతుల ఆచారాలకు దూరంగా ఉండాలనుకునేవారు. పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమనేది ఇతరులు చేసే పనిగా, తమ విశ్వాసానికి భిన్నమైనదిగా వాళ్లు భావించారు. ఓకే. కాబట్టి ఇది వాళ్లను వాళ్లు వేరుగా చూపించుకునే ఒక ప్రయత్నం. కాని ఈ మూలంలో ఇది కేవలం కల్చరల్ డిఫరెన్స్ కంటే సీరియస్ విషయమనుంది. అవును. ది ఇంపీరియల్ బైబిల్ డిక్షనరీ నుండి ఒక వాక్యాన్ని ఉటంకిస్తూ తరువాతి కాలంలో యూదులు పుట్టినరోజు వేడుకలను విగ్రహారాధనలో ఒక భాగంగా చూసేవారని చెప్పారు. ఇది చాలా పెద్ద మాట. ఒక బర్త్డే పార్టీని విగ్రహారాధనతో ఎలా ముడిపెట్టారు? ఆ కారపు నమ్మకాలతో దీనికి సంబంధం ఉంది. చాలా అన్యమత సంస్కృతులలో, అంటే ప్యాగన్ కల్చర్స్లో ఓకే, ఒక వ్యక్తి పుట్టిన తేదీ, సమయం చాలా కీలకం. ఎందుకంటే వాటి ఆధారంగానే జాతకాలు రాసేవారు. గ్రహాల కదలికలను బట్టి భవిష్యత్తును చెప్పేవారు. ఆస్ట్రాలజీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక వ్యక్తి జీవితం గ్రహాల చేతిలో, విధి చేతిలో ఉందని వాళ్లు నమ్మేవారు. అయితే కాని యూదుల ఏకేశ్వరోపాసన దీనికి పూర్తిగా ఆపోజిట్. వాళ్ల నమ్మకం ప్రకారం మనిషి భవిష్యత్తును నిర్ణయించేది దేవుడు మాత్రమే, ఆకాశంలో తిరిగే గ్రహాలు కాదు. హో, ఇప్పుడు కనెక్ట్ అవుతోంది. అంటే ఇది మన కాలంలో కొంతమంది తమ పిల్లల పుట్టిన సమయాన్ని నిమిషాలతో సహా రాసుకుని జాతకాలు రాయించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అవును, దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉందన్నమాట. వాళ్లు ఆ పద్ధతినే తిరస్కరించారు. సరిగ్గా అదే. వాళ్లు ఆ ఆలోచనా విధానాన్నే తిరస్కరించారు.
దేవునిపై ఉన్న విశ్వాసానికి అది దెబ్బతీస్తుందని భావించారు. ఓకే. కాబట్టి ఈ మొత్తం నేపథ్యంలో ఆలోచిస్తే యేసుక్రీస్తు శిష్యులుగాని తొలి క్రైస్తవులుగాని వాళ్లలో చాలామంది యూదులే కదా, అవును. వాళ్ళాయన పుట్టిన తేదీని ఎందుకు నమోదు చేయలేదో మనకు స్పష్టమవుతుంది. అంటే అది మతిమరుపో నిర్లక్ష్యమో కాదు. కాదు, అది వాళ్ల సంస్కృతి, వాళ్ల విశ్వాసం, వాళ్ల జీవన విధానంలో భాగం. అయితే ప్రవక్తలు కూడా మెస్సయా గురించి ఎన్నో విషయాలు చెప్పారు కదా. ఉమ్, ఆయన దావీదు వంశంలో పుడతాడని, బెత్లెహేంలో పుడతాడని చెప్పారు. ఉమ్, అవన్నీ అంత వివరంగా చెప్పినప్పుడు పుట్టే తేదీని చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు కదా. కాదు. ఈ మూలం ప్రకారం దానికి అవసరం లేదు కాబట్టే చెప్పలేదంటున్నారు. ఉమ్, దీని అర్థమేమికి? దాని అర్థం దైవ ప్రణాళికలో ఏ సమాచారం మానవాళికి అవసరమో, ఏది అనవసరమో నిర్ణయించబడిందని వాళ్ళు నమ్మారు. అంటే మెస్సయా యొక్క వంశం ముఖ్యం, ఎందుకంటే అది ప్రవచనాలను నెరవేరుస్తుంది. ఆయన పుట్టిన ప్రదేశం ముఖ్యం, ఎందుకంటే దానికి ప్రవచనాలతో సంబంధం ఉంది. రైట్. ఆయన జీవితం, బోధనలు, మరణం, పునరుత్థానం ఇవన్నీ మానవాళి రక్షణ ప్రణాళికల్లో కీలకమైనవి. కానీ ఒక క్యాలెండర్ తేదీకి, ఆ తేదీకి ఆ ప్రణాళికలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అందుకే దానికి దైవ ప్రేరిత గ్రంథాలలో చోటు దక్కలేదు. సరే, ఇప్పటివరకు అసలు తేదీ ఎందుకు నమోదు కాలేదో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇదొక చారిత్రక లోపం కాదు, ఆనాటి సాంస్కృతిక వాస్తవికత అని తెలుసుకున్నాం. కరెక్ట్. కానీ ఇక్కడే నాలో మరో పెద్ద ప్రశ్న మొదలవుతుంది. చెప్పండి. అసలు తేదీకి ఆధారాలే లేనప్పుడు ఈ డిసెంబర్ 25 అనే తేదీ మనకి ఎలా వచ్చింది? ఎక్కడ్నుండి వచ్చింది? ఎవరో ఒకరు దీన్ని నిర్ణయించి ఉండాలి కదా. అవును, ఇది చాలా ఆసక్తికరమైన చారిత్రక ప్రయాణం. ఈ మూలం స్పష్టంగా చెప్పినట్లు డిసెంబర్ 25 అనేది బైబిల్ నుండి వచ్చింది కాదు. కాదు, అది తరువాతి కాలంలో చర్చి నాయకులు నిర్ణయించిన తేదీ. క్రీస్తు శకం 3వ 4వ శతాబ్దాల వరకు దీనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయం లేదు. దీని వెనుక ప్రధానంగా 2 చారిత్రక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. 2 సిద్ధాంతాలా? అవేంటి? మొదటిది క్యాలిక్యులేషన్ థియరీ లేదా గణన సిద్ధాంతం. ఓకే. పురాతన యూదుల నమ్మకం ప్రకారం గొప్ప ప్రవక్తలు ఏ రోజున గర్భంలో పడతారో అదే తేదీన మరణిస్తారని ఒక విశ్వాసముండేది. అవునా? అవును. తొలి క్రైస్తవ పండితులు యేసుక్రీస్తు మరణించిన తేదీని, అంటే ఈస్టర్ సమయంలో మార్చి 25 అని లెక్కించారు. సరే. కాబట్టి ఆయన గర్భంలో పడింది కూడా మార్చి 25 భావించారు. ఓ. అక్కడి నుండి సరిగ్గా 9 నెలలు లెక్కిస్తే ఏ తేదీ వస్తుంది? మార్చి 25 నుండి 9 నెలలు, ఏప్రిల్, మే, జూన్, డిసెంబర్ 25. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. అంటే ఇదొక రకమైన థియోలాజికల్ లెక్క అన్నమాట. ఖచ్చితంగా. ఇది పూర్తిగా నమ్మకాల మీద ఆధారపడిన లెక్క. దీనికి చారిత్రక ఆధారాల కన్నా ప్రతీకాత్మక విలువ ఎక్కువ. సరే, మరి రెండో సిద్ధాంతం? ఇక రెండవ సిద్ధాంతం బహుశా ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందింది హిస్టరీ ఆఫ్ రిలీజియన్స్ థియరీ లేదా మతాల చరిత్ర సిద్ధాంతం. దీని ప్రకారం డిసెంబర్ 25 తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. వ్యూహాత్మకంగానా? అంటే కాలంలో రోమన్ సామ్రాజ్యంలో డిసెంబర్ 25న ఒక పెద్ద పండుగ జరిగేది. దాని పేరు డైస్ నాటేలిస్ సోలిస్ ఇన్విక్టి. సోలిస్ ఇన్విక్టి. అవును, అంటే అపజయం ఎరుగని సూర్యుడి పుట్టినరోజు. ఇది శీతాకాలంలో పగటి సమయం మళ్లీ పెరగడం మొదలయ్యే రోజు కాబట్టి. వింటర్ సోల్స్టిస్ టైం. కరెక్ట్. కాంతికి ప్రతీక అయిన సూర్యభగవానుడికి ఈ పండుగ చేసేవారు. రోమన్ సామ్రాజ్యం క్రైస్తవ్యాన్ని స్వీకరించే సమయంలో అప్పటికే ప్రజల జీవితాల్లో బలంగా నాటుకుపోయిన ఈ పండుగను తొలగించడం కష్టం. అవును, కష్టమే. అందుకే చర్చి నాయకులు ఆ పండుగను రీబ్రాండ్ చేశారనంటారు. సూర్యుడి స్థానంలో లోకానికి వెలుగు అయిన యేసుక్రీస్తు పుట్టినరోజుగా మార్చారు. అంటే పాత పండుగ స్థానంలో ఒక కొత్త అర్థంతో కొత్త పండుగను ప్రవేశపెట్టారన్నమాట. అంతే. ఇది చాలా తెలివైన ఎత్తుగడలా ఉంది. ప్రజలు తమ పాత సంప్రదాయాలను వదులుకోకుండానే కొత్త విశ్వాసంలోకి మారడానికి ఇది సులభం చేసి ఉంటుంది. అవును, ఇది అన్యమత సంప్రదాయాలను క్రైస్తవంలోకి కలుపుకునే ఒక ప్రక్రియ. దీన్ని సింక్రెటిజం అంటారు. ఓకే. ఈ 2 సిద్ధాంతాలలో ఏది నిజం అనే దానిపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. బహుశా ఈ రెండింటి ప్రభావం ఉండి ఉండవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తేదీ అనేది బైబుల్లో దైవికంగా ఇవ్వబడింది కాదు.
చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన అవసరాల రీత్యా మనుషులు ఎంచుకున్నది. ఒక చిన్న తేదీ గురించిన ప్రశ్నతో మొదలుపెట్టి మనం ఎక్కడికో ప్రయాణించాం. నిజంగా. యూదుల ధర్మశాస్త్రం, విగ్రహారాధనపై వాళ్ళ అభిప్రాయాలు, తొలి క్రైస్తవ పండితుల లెక్కలు, రోమన్ పండుగలు, మొత్తం ఒక చారిత్రక యాత్ర చేసినట్టుంది. అవును. చివరిగా చూస్తే ఒక సమాచారం అందుబాటులో లేకపోవడం వెనుక ఎంత పెద్ద కథ ఉంటుందో అర్థమవుతోంది. ఆ తేదీని నమోదు చెయ్యకపోవడం అనేది వాళ్ళ సంస్కృతి గురించి, వాళ్ళ ప్రాధాన్యతల గురించి మనకెంతో నేర్పిస్తోంది. సరిగ్గా అదే. ఇది మనల్ని మనం కూడా ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. ఏమిటది? ఈ మూలాలు ఎందుకు ఆ తేదీని నమోదు చేయలేదో విశ్లేషించాయి కదా. మనం దీని గురించి ఆలోచిస్తే, ఈరోజు మన ప్రపంచంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మనం ఏ వివరాలను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నాం? పుట్టిన తేదీలు, ఆధార్ నంబర్లు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియాలో ప్రతి కదలిక. అవును. మనం నమోదు చేస్తున్న ఈ అపారమైన సమాచారం భవిష్యత్ తరాలకు మన గురించి ఏం చెబుతుంది? వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి మనం ఇలా ఆధారాలను వదిలి వెళ్తున్నాం. మంచి ప్రశ్న. బహుశా మనం దేన్నైతే నమోదు చేయడం అనవసరమని వదిలిస్తున్నామో అదే మన గురించి అసలైన కథను చెబుతుందేమో.